ఏ బంకులో ఆయిల్ ఉంది కొట్టట్లే. ఇప్పుడు దగ్గర 30-40 బంకులకి వెళ్ళి అట్లే పడిపోయింది ఆయిల్. డీజిల్ లేక బాడుగులు లేకుండా బండ్లు ఇళ్ళ కాడ పెట్టేసుకుంటున్నాం. డీజిల్ ఏడ కూడా దొరకట్లేదు. ఏ బంకు పోయినా లేదని పంపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న డీజిల్ కొరతతో సంగం మండల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య రైతులు, ట్రాక్టర్లకు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే కార్లకు, లోకల్ ప్యాసింజర్ ఆటోలకు ఈ డీజిల్ కొరత శాపంగా మారింది. ఆటో నడిపితే కానీ కుటుంబం జరగని ఆటో డ్రైవర్లకు ఈ డీజిల్ కొరత వల్ల తమ ఆటో కార్లను ఇంటి వద్ద నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని బంకులలో డీజిల్ ఉన్నా లేదు అంటూ నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు. దూర ప్రాంతాల నుండి ప్రయాణించే లారీలు సైతం రోడ్డు పక్కన నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో డీజిల్ తో నడిచే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుండి వచ్చి ఏ బంకుకి వెళ్ళా ఉంది కానీ కొట్టట్లే. ఏ బంకులో ఆయిల్ ఉంది కొట్టట్లే. వెళ్ళా లేదు ఇప్పుడు దగ్గర 30-40 బంకులకి వెళ్ళి అట్లే పడిపోయింది ఆయిల్. తోటకి వెళ్ళాలి రైతు కాడికి విజయవాడ. ఎక్కడ అనేది పొలపొడి బంకులో ఒక బంకులో కొడుతున్నారు కదా, 70 బళ్ళు ఉన్నాయి వెనకాల. ఆ 70 బళ్ళు వెనక్కి వెళ్ళి రమ్మన్నారు. మరి ఎందుకని వచ్చి ఇక్కడ 3 బంకులు ఉన్నాయి, 3 బంకులకి వెళ్ళాం. ఇదే పరిస్థితి. డీజిల్ లేక బాడుగులు లేకుండా బండ్లు ఇళ్ళ కాడ పెట్టేసుకుంటున్నాం. డీజిల్ ఏడ కూడా దొరకట్లేదు. ఏ బంకు పోయినా లేదని పంపించారు. ప్రాంతాలు పోవాలా, డీజిల్ లేదు, డీజిల్ లేదు, చాలా ఇబ్బంది ఉంది. బండ్లు ఆపుకోవడం ఇక్కడ 4 రోజుల నుంచి బండ్లు ఆపుకోన్నాను. ఇబ్బంది వెళ్ళిపోతాను. ఏం చేయాలా అర్థం కావాలా. డ్యూలింగ్ కట్టుకోవాలా బండ్లకి. డీజిల్ లేకపోయా ఏం చేయాలా.